జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీన్ సుల్తానాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. తనిఖీలు చేస్తానని, కేసులు నమోదు చేస్తానని బెదిరిస్తూ మామూలు వసూలు చేస్తున్నారని మందుల దుకాణాల యాజమాన్యులు ఫిర్యాదు చేయడంతో మంత్రి తీవ్రంగా స్పందించారు. అనంతరం ఔషధ నియంత్రణ శాఖ అధికారులతో చర్చించిన మంత్రి ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. కాకినాడ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి అయిన అర్బన్ అధికారి అయిన షేక్ ప్రవీణ సుల్తాన్పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారనేది స్పష్టంగా తెలుస్తుంది. నిన్నటి రోజున ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే మెడికల్ యాజమాన్యం నిన్నటి రోజున ఎంపీ కాకినాడ పార్లమెంట్ ఎంపీ తంగెల శ్రీనివాస్ ఇంటికి ర్యాలీగా మెడికల్ షాప్ యాజమాన్యం అయితే మాత్రం ర్యాలీగా చేరుకుని ఆయనకు ఒక వినతిపత్రం అయితే అందజేశారు. దీనికి గల కారణాలు ఏమున్నాయంటే కాకినాడ జిల్లాలో 400కు పైగా మెడికల్ షాపులు ఉన్నాయని, 400 మెడికల్ షాపుల నుంచి అధిక స్థాయిలో అధిక స్థాయిలో వసూలు అడుగుతున్నారని, అలాగే ఇన్స్పెక్షన్ సమయంలో ఎక్కువ మోతాదులో డబ్బులు అడుగుతున్నారనే దానిపై మెడికల్ షాప్ యాజమాన్యం నిన్నటి రోజున ఎంపీ ఉదయ్ శ్రీనివాస్కు ఒక వినతిపత్రం అందజేశారు. దీని అనుగుణంగానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో ఔషధ నియంత్రణ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు అవన్నీ పూర్తి సస్పెండ్ చేయాలని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. అయితే దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటనే దానిపై అయితే మాత్రం చర్చలు అయితే సాగుతున్నాయి. అయితే ఔషధ నియంత్రణ అధికారిగా ఉన్న షేక్ ప్రవీణ సుల్తాన్ ఇక్కడ కాకినాడ అర్బన్తో పాటుగా తుని నియోజకవర్గంలో కూడా ఆవిడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెల్లూరులో ఆమె పనిచేసింది. అయితే ఇక్కడికి ట్రాన్స్ఫర్ నిమిత్తం ఇక్కడ కాకినాడ జిల్లాలో 10 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి ఇక్కడ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటి నుంచి 10 నెలల క్రితం నుంచి ఆవిడ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది అయితే అంటున్నారు. అలాగే మరి కొంతమంది అయితే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమెపై వచ్చిన ఆరోపణలు అయితే మాత్రం నిజమా కాదా అనేది ఔషధ నియంత్రణ ఉన్నతాధికారులు అయితే చర్చించి రేపటి రోజున అయితే మాత్రం ఆమెను సస్పెండ్ చేయాలని అయితే రాష్ట్ర మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆమెను సస్పెండ్ చేసామని అయితే మాత్రం జిల్లా కార్యాలయానికి అయితే మాత్రం ఆర్డర్లు రాలేదని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియా ఏ విధంగా ఉందో మరొకసారి బయటకు వచ్చిందని మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాలో జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి అధికారులు ఏ స్థాయిలో కొమ్ము కాస్తున్నారు అనేది కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత వైజాగ్లో జరిగిన ఆరోపణల విషయంలో అయితే మాత్రం అక్కడ కూడా దీనిపై విచారణ చేయమని అయితే మాత్రం రాష్ట్ర మంత్రి అయితే ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగానే కాకినాడలో కూడా విచారణ చేయమని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మెడికల్ మాఫియా అయితే మాత్రం పెట్టిరేగిపోతున్న తరుణంలో అధికారులు చేస్తున్న దాడులను దృష్టిలో ఉంచుకుని మెడికల్ యాజమాన్యం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుందా, లేకపోతే అధికారులపైనే వారు చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ అవినీతి మెడికల్ యాజమాన్యానికి అధికారులకు మధ్య సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఒక అధికారిపై ఈ స్థాయిలో ఆరోపణలు చేశారంటే జిల్లా వ్యాప్తంగా అంటే కాకినాడ అర్బన్లో 430 ఉండగా కాకినాడ రూరల్లో 300 పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్లు అయితే 4 పైగా ఉన్నట్టుగా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. వీటన్నింటి తనిఖీలు చేస్తూ వీటిని సంవత్సరం మొత్తంలో ఎక్కువ స్థాయిలో డబ్బులు తీసుకున్నట్లుగా యాజమాన్యాలు కూడా చెప్తా ఉన్నారు. గత 2 రోజుల క్రితం అయితే మాత్రం ఆవిడ అధిక ఒత్తిళ్ల కారణంగా ఆవిడకి గుండెపోటు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆవిడ మెడికల్ చెకప్ల కోసం అయితే మాత్రం 2 రోజుల బట్టి లీవ్ కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఏ మేరకు దారితీస్తుంది అనేది తెలియాల్సి ఉంది. కెమెరామెన్ సుమన్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.